టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిత్తూరు పార్లమెంటులో జీడి నెల్లూరులో రా కదిలిరా సభలో పాల్గొంటారు. ఇప్పటివరకు 20 పార్లమెంట్ స్థానాల పరిధిలో రా కదిలిరా సభలు టీడీపీ నిర్వహించింది. గంగాధర నెల్లూరు సమీపం రామానాయుడుపల్లి బస్టాప్ వద్ద మంగళవారం జరిగే రా కదిలిరా బహిరంగ సభ కోసం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు హెలీప్యాడ్కు వస్తారు. సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3 గంటల నుంచి 4:30 వరకు బహిరంగ సభ జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. చిత్తూరు పార్లమెంటులో జీడి నెల్లూరులో రా కదిలిరా సభలో పాల్గొంటారు. ఇప్పటి వరకు 20 పార్లమెంట్ స్థానాల పరిధిలో సభలను టీడీపీ నిర్వహించింది. గంగాధర నెల్లూరు సమీపం రామానాయుడుపల్లి బస్టాప్ వద్ద రా కదిలిరా బహిరంగ సభ కోసం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు హెలీప్యాడ్కు వస్తారు. సభా ప్రాంగణానికి చేరుకుని 3 నుంచి 4:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. చిత్తూరు పార్లమెంటులో జీడి నెల్లూరులో రా కదిలిరా సభలో పాల్గొంటారు. ఇప్పటి వరకు 20 పార్లమెంట్ స్థానాల పరిధిలో రా కదిలిరా సభలు టీడీపీ నిర్వహించింది. గంగాధర్ నెల్లూరు సమీపం రామానాయుడుపల్లి బస్టాప్ వద్ద మంగళవారం జరిగే బహిరంగ సభ కోసం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు హెలీప్యాడ్కు చేరుకుంటారు. సభా ప్రాంగణానికి చేరుకుని 3 నుంచి 4:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు రా కదిలిరా బహిరంగ సభకు సంబంధించి టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు నాయుడు పర్యటన రా కదిలిరా ప్రోగ్రామ్ అయితే ఈ రోజు జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఈ జీడి అంటే గంగాధర నెల్లూరు మండలానికి సంబంధించి రామానాయుడుపల్లిలో ఈ రా కదిలిరా కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాట్లు అయితే కూడా చేసినట్టుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అదే విధంగా కూడా సొంత జిల్లా చిత్తూరు అనేటప్పటికీ సొంత జిల్లా చంద్రబాబు నాయుడుకి సంబంధించింది కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా రా కదిలిరా ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఆయన ఇస్తున్న ప్రసంగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆకట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న చూసుకున్నట్లయితే నిన్న రెండు చోట్ల జరిగినటువంటి సభ ఏదైతే రాష్ట్ర సభ ఏదైతే ఉందో ఆ సభకు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల మీద ఆయన చెప్పినటువంటి ఈ సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా స్పందన లభించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గంగాధర నెల్లూరు జిల్లా నెల్లూరు మండలానికి సంబంధించి ఏదైతే ఈ చిత్తూరు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఈ రాకట్ల కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా కూడా అక్కడ మైనింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా మైనింగ్ నే టార్గెట్ చేసి
వస్తారని చెప్పి టీడీపీ సంబంధించిన నాయకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆయన 10:30కి హెలికాప్టర్ కి ఉండవల్లి తన నివాసంలో నుండి హెలికాప్టర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి హెలిప్యాడ్ లో అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏదైతే ఈ గంగాధర మన నెల్లూరు మండలానికి సంబంధించిన అక్కడ దిగుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు వేలో అక్కడికి వెళ్తాం అనేది జరుగుతుంది. ఇప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి మొత్తంగా కూడా ఏదైతే చిత్తూరు పార్లమెంట్ పరిధికి సంబంధించిన అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అక్కడ తెలుస్తుంది. ఈ సభ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విజయవంతం అవుతుందని అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.